Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to A.K Venkatesh YouTube channel. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన A.K వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A.K వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ CBSE సిలబస్ లో ఉన్నటువంటి మూమెంట్స్ అంటే సప్లిమెంటరీ రీడర్ లో ఉన్నటువంటి 4th యూనిట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అనేటటువంటి లెసన్ చూడబోతున్నాం. ఓ మై గాడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. లెసన్ నేమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్. అంటే మనకు ఇది వినగానే చాలా స్టోరీస్ మైండ్ లోకి వస్తూ ఉంటాయి. అంటే ఆ కింగ్డమ్ లో అందరూ ఫూల్స్ ఏమో అన్న ఆలోచన మనకు వస్తుంది. సో ఆ ఆలోచనలు అన్నిటికీ కూడా చెక్ చెప్పాలి అని అంటే మనం ఈ లెసన్ లోకి ఎంటర్ అయిపోవాల్సిందే. సో లెట్ us enter into the lesson. It is believed that fools are so dangerous that only very wise people can manage them. So fools అనే వాళ్ళు చాలా డేంజర్ అన్నమాట. తెలివి తక్కువ వాళ్ళు చాలా డేంజర్ తో సమానం, చాలా ప్రమాదకరం అనమాట. సో వాళ్ళని తెలివైన వాళ్ళు మాత్రమే మేనేజ్ చేయగలుగుతారు. ఓన్లీ వైస్ పీపుల్ ఆర్ మేనేజ్ దెమ్, దే కెన్ మేనేజ్. తెలివైన వాళ్ళు మాత్రమే వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారు. సో హూ ఆర్ ద ఫూల్స్ ఇన్ ది స్టోరీ, వాట్ హ్యాపెన్స్ టు దెమ్? సో ఈ లెసన్ లో ఫూల్స్ ఎవరు, ఇంతకీ వాళ్ళకి ఏమైంది అసలు అనేది మనం ఈ లెసన్ లో చూడబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ కావాలంటే మనం లెసన్ లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో లెట్ us enter into the lesson. లెసన్ లో ఎంటర్ అయ్యబోయే ముందు మీ అందరికీ తెలిసిందే అండి, నా ఛానల్ కి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ గ్రూప్స్ లో అన్నిట్లో షేర్ చేయండి. So let us enter into the lesson. In the kingdom of fools, both the king and the minister were idiots. So ఇక్కడ idiots అంటే foolish. So king and minister వీళ్ళిద్దరూ foolish అంట. ఓకే, అంటే చాలా తెలివి తక్కువ వాళ్ళు అనుకోవచ్చు. Okay, they didn't want to run things like other kings, so they decided to change night into day and day into night. So they didn't want to run things like other kings, అంటే వేరే కింగ్స్ ఏ విధంగా అయితే ఇవి వాళ్ళ రూల్స్ అన్ని ఫాలో అవుతూ రన్ చేస్తూ ఉన్నారు, ఇక్కడున్న వాళ్ళు సేమ్ అలాగే ఫాలో అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. అంటే వాళ్ళలాగేంది మేము చేసేది అన్న ఆలోచన వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు అందరితో కంపేర్ చేస్తే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉండాలని ఆలోచించే వాళ్ళు అనమాట ఈ కింగ్ అండ్ మినిస్టర్స్. సో అప్పుడు ఏమని ఆలోచించారంటే దే డిసైడెడ్ టు చేంజ్ నైట్ ఇంటూ డే అండ్ డే ఇంటూ నైట్. అంటే రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా. అంటే రాత్రిపూట మనం నిద్రపోతాం, కానీ అక్కడ అందరూ పగటిపూట నిద్రపోవాలి అండ్ రాత్రిపూట పనులు చేసుకోవాలన్నట్లుగా. సో లెట్ us see. They ordered that everyone should be awake at night till their fields and run their businesses only after dark and go to bed as soon as the sun came up. So they ordered that everyone should be awake at night. రాత్రిపూట ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఉండాలి అనేసి ఆర్డర్ వేశారు. till their fields, till అంటే ప్లో PLOUGH. ప్లో అంటే ఏంటి, దున్నడం అన్నమాట. సో till their ఫీల్డ్స్, సో వాళ్ళ యొక్క ఫీల్డ్స్ ని దున్నుకోవాలి. అండ్ రన్ దేర్ బిజినెసెస్ ఓన్లీ ఆఫ్టర్ డార్క్, అంటే రాత్రి అయిన తర్వాత మాత్రమే వాళ్ళ బిజినెస్ అని ఏమన్నా కూడా, అంటే షాప్స్ కావచ్చు ఇంకేమన్నా కూడా వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేసుకోవాలి నైట్ టైమ్స్ మాత్రమే. అండ్ గో టు బెడ్ యాజ్ సూన్ యాజ్ ద సన్ కేమ్ అప్. సో ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు నిద్రపోవాలి. అంటే పగలవుతానే ఇమ్మీడియట్ గా వాళ్ళు నిద్రపోవాలి అని చెప్పాడు, ఆర్డర్స్ వేశారు. ఎనీవన్ హూ డిజొబేడ్ వుడ్ బి పనిష్డ్ విత్ డెత్. సో ఎవరైతే వాళ్ళ మాట వినరో, ఎవరైతే వాళ్ళని మాటని డిజొబేడ్ అంటే పాటించరో వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే డెత్.
చంపేస్తారనమాట. ద పీపుల్ డిడ్ యాజ్ దే వర్ టోల్డ్ ఫర్ ఫియర్ ఆఫ్ డెత్. సో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చావుకు భయపడి వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళు అనమాట. ద కింగ్ అండ్ ద మినిస్టర్ వర్ డిలైటెడ్ అట్ ద సక్సెస్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్. సో వాళ్ళ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయినందుకు కింగ్ అండ్ మినిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. డిలైటెడ్ మీన్స్ హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, అంటే వాళ్ళు అనుకునేది సాధించారని. వన్ డే ఏ గురు అండ్ హిజ్ డిసైపుల్ అరైవ్డ్ ఇన్ ద సిటీ. డిసైపుల్ మీన్స్ ఏ స్టూడెంట్ ఆర్ ఎల్స్ ఏ ఫాలోవర్. శిష్యుడు అంటాం కదా. సో గురు శిష్యులు ఒకరు ఇద్దరు ఎంటర్ అయ్యారనమాట ఆ సిటీలోకి. It was a beautiful city. It was a broad daylight, but there was no one about. So అది చాలా అందమైన నగరము, and it was a broad daylight. సో చాలా అంటే చాలా బాగా అంటే డే లైట్ ఉందన్నమాట, అంటే వెలుతురు చాలా ఉంది, అంటే పగటిపూట కదా. సో వాళ్ళు ఎంటర్ అయింది ఎప్పుడు? డే టైంలో ఎంటర్ అయ్యారు. సో అప్పుడు డే టైంలో అందరూ ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు అక్కడ ఆ కింగ్డమ్ లో. సో అందుకే ఇక్కడ బట్ దేర్ వాజ్ నో వన్ అబౌట్. అక్కడ ఒక్కరు కూడా కనిపించలే వీళ్ళ కంటికి. ఓకే, ఎవ్రీవన్ వాజ్ అస్లీప్, నాట్ ఏ మౌస్ స్టిరింగ్. సో అందరూ కూడా నిద్రపోతున్నారు. చివరికి ఒక ఎలుక పిల్ల కూడా కనిపించలేదు అనమాట. చిన్న ఎలుక కూడా స్టిరింగ్ మీన్స్ మూవింగ్. సో అసలు ఎలుక అనేది కూడా అసలు కదలలేదనమాట అక్కడ. ఈవెన్ ద కెటిల్ హ్యాడ్ బీన్ టాట్ టు స్లీప్ బై డే. సో ఇంకా అక్కడ ఎలా అలవాటు చేశారంటే క్యాటిల్ కూడా మార్నింగ్ టైంలోనే నిద్రపోవడము అలవాటు చేసేసారనమాట అక్కడ. ద టూ స్ట్రేంజర్స్ వర్ అమేజ్డ్ బై వాట్ దే సా అరౌండ్ దెమ్ అండ్ వాండర్డ్ అరౌండ్ టౌన్ టిల్ ఈవినింగ్. సో అసలు వీళ్ళు ఆ స్ట్రేంజర్స్ ఇద్దరు కూడా అది చూసి చాలా అమేజ్డ్, సర్ప్రైజ్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు అనమాట. అమేజ్డ్ వాట్ దే సా అరౌండ్ దెమ్ అండ్ వాండర్డ్ అరౌండ్ టౌన్ టిల్ ఈవినింగ్. సో ఆ టౌన్ లో అలా తిరుగుతూ ఉన్నారన్నమాట ఈవినింగ్ వరకు. when suddenly the whole town woke up and went about its nightly business. సో సడన్ గా రాత్రిపూట అది రాత్రి అయింది, ఒక్కసారిగా అందరూ కూడా నిద్ర లేచి వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో అప్పటి వరకు వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు అక్కడ. The two men were hungry. Now that the shops were open, they went to buy some groceries. So వాళ్ళిద్దరు కూడా పొద్దున్న నుంచి తిరుగుతున్నారు, ఏమైనా కొనుక్కోవడానికి ఒక్క షాప్ కూడా లేదు అక్కడ. కానీ ఇప్పుడు రాత్రి లోపల అన్ని షాప్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఆకలిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా కొనుక్కుంటాము, ఏమైనా గ్రోసరీస్ ఏమైనా వస్తువులు కొనుక్కుంటామని షాప్కి వెళ్ళారు. To their astonishment, they found that everything cost the same, a single dudu. Whether they bought a measure of rice or a bunch of bananas, it cost a dudu. So, to their astonishment అంటే ఏంటి? సర్ప్రైజ్. ఓకే, వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎందుకనంటే దే ఫౌండ్ దట్ ఎవ్రీథింగ్ కాస్ట్ ద సేమ్. ప్రతి ఒక్కటి కూడా సేమ్ కాస్ట్ అనమాట. ఎంత అంటే ఏ సింగిల్ డుడ్డు. డుడ్డు అంటే ఏంటంటే ఏ వర్డ్ ఫర్ మనీ ఇన్ కన్నడ లాంగ్వేజ్. మనం రూపాయ అంటాం కదా తెలుగులో, అలా అక్కడ దుడ్డు అంటారు మనీని. ఓకే, సో ఒక రూపీకి వాళ్ళు దుడ్డు అనేసి కన్సిడర్ చేసుకుంటారు. సో నువ్వు ఏమన్నా కొనుక్కో అక్కడ. వెదర్ దే బాట్ ఏ మెజర్ ఆఫ్ రైస్, సో కొద్దిగా రైస్ మీరు కొన్నా, లేదంటే బంచ్ ఆఫ్ బనానాస్, సో బనానాస్ మొత్తం ఒక సెట్ కొన్నా కూడా ఎంత కాస్ట్ అంటే దుడ్డు. అంటే నువ్వు ఏం కొన్నా, ఇప్పుడు మనకు కొద్దిగా ఆఫర్లు పెడుతూ ఉంటారు చైనా బజార్ ఇలాంటివి, కాటన్ మేళా అనేసి. సో మీరు ఏ వస్తువు కొన్నా 10 రూపాయలు, ఏ వస్తువు కొన్నా 30 రూపాయలు అని పెడుతుంటారు కదా, అలాగా ఏ వస్తువు కొన్నా అక్కడ ఒక దుడ్డు మాత్రమే తీసుకుంటారు అనమాట. సో అది చూసి ఆశ్చర్యపోయారు. ద గురు అండ్ హిజ్ డిసైపుల్ వర్ డిలైటెడ్. సో గురు అండ్ డిసైపుల్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దిస్. సో ఇంతకు ముందు ఎక్కడే కానీ ఇలాంటిది వినలేదు వాళ్ళు. దే కుడ్ బై ఆల్ ద ఫుడ్ దే వాంటెడ్ ఫర్ ఏ రూపీ. సో వాళ్ళకి ఎంత ఫుడ్ కావాలన్నా కానీ వాళ్ళు ₹1కే కొనుక్కోవచ్చు. సో ఒక బియ్యం బస్తా కావాలన్నా ₹1, మీకు 2 బియ్యం బస్తాలు కావాలన్నా ₹1, ఏది కావాలన్నా ఎంత కావాలన్నా కానీ ₹1 తీసుకుంటారనమాట వాళ్ళు మీ దగ్గర. ఓకే, సో ఆశ్చర్యపోయారనమాట వాళ్ళు. నెక్స్ట్, when they had cooked and eaten, the guru realized that this was a kingdom of fools. సో వాళ్ళు వాటిని వండుకొని తినిన తర్వాత గురువుకి బాగా అర్థమైంది. అంటే ఆ గురువు గారికి, అంటే ఎవరైతే ఆ సన్యాసి వచ్చున్నారో ఆయనకి బాగా అర్థమైంది అనమాట, ఇది ఫూల్స్ కింగ్డమ్ అనేసి.
అండ్ ఇట్ వుడెంట్ బి ఏ గుడ్ ఐడియా ఫర్ దెమ్ టు స్టే దేర్. ఇక్కడ ఎక్కువ రోజులు మనం ఉండడం అనేది అంత మంచిది కాదు మనకు అనే ఆలోచన కూడా వచ్చింది. దిస్ ఈజ్ నో ప్లేస్ ఫర్ అస్, లెట్స్ గో హీ సెడ్ టు హిస్ డిసైపుల్. సో ఇది మనం ఉండేటటువంటి కరెక్ట్ ప్లేస్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని గురువు గారు వాళ్ళ శిష్యులకి చెప్పాడు. బట్ ద డిసైపుల్ డిడెంట్ వాంట్ టు లీవ్ ద ప్లేస్. కానీ ఆ శిష్యుడు మాత్రం వినలేదు. నేను ఇక్కడి నుంచి రాను, ఇక్కడే ఉంటాను అని మొండికేశాడు. ఎవ్రీథింగ్ వాస్ చీప్ హియర్, ఆల్ హీ వాంటెడ్ వాస్ గుడ్ చీప్ ఫుడ్, ద గురు సెడ్. సో ఎవ్రీథింగ్ వాస్ చీప్ హియర్, ఇది ఇక్కడ అన్ని చాలా చీప్ గా వస్తున్నాయి గురువు గారు, అసలు ఇతనికి ఏం కావాలంటే ఫుడ్. సో ఆ ఫుడ్ అనేది ఇక్కడ చీప్ గా దొరుకుతుంది. సో అప్పుడు డిసైపుల్ అతనితో వాళ్ళ గురువుతో ఆర్గ్యుమెంట్ చేశాను, నేను ఇక్కడి నుంచి రాను, ఇక్కడే బాగుందని. అప్పుడు గురువు ఏం చెప్పాడంటే, they are all fools, this won't last very long and you can't tell what they will do to you next. So they are all fools, వాళ్ళందరూ కూడా ఫూల్స్, ఇది ఎక్కువ కాలం ఉండదు. ఓకే, నువ్వు ఇప్పుడు అనుకునేటువంటి హ్యాపీనెస్ అనేది ఎక్కువ కాలం ఉండదు నీకు. అండ్ యూ కాంట్ టెల్ వాట్ దే విల్ డూ టు యూ నెక్స్ట్ నీకు అసలు వాళ్ళు ఎలాంటి ఏం చేస్తారో నిన్ను కూడా నువ్వు అసలు చెప్పలేవు, నువ్వు ఊహించలేవు. ఎందుకంటే వాళ్ళు ఫూల్స్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏ డెసిషన్ అన్న తీసుకోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు నీకు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి కొద్దిగా ఆలోచించని గురువు చెప్పాడు ఇతనికి. నెక్స్ట్, బట్ ద డిసైపుల్ వుడెంట్ లిజన్ టు ద గురూస్ విజ్డమ్. కానీ గురువు గారు చెప్పింది ఈ అబ్బాయి వినలేదన్నమాట. హీ వాంటెడ్ టు స్టే, అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ద గురు ఫైనల్లీ గేవ్ అప్ అండ్ సెడ్, డూ వాట్ యు వాంట్, ఐఎమ్ గోయింగ్ అండ్ లెఫ్ట్. సో ఓకే, నీ చావు నువ్వు చావు అన్నట్టుగా, అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకో, నేను వెళ్తున్నాను అనేసి చెప్పేసి అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ద డిసైపుల్ స్టేడ్ ఆన్, కానీ ఆ శిష్యుడు మాత్రం అక్కడే ఆగిపోయాడు అనమాట. హీస్ ఫిల్ ఎవ్రీడే ate his fill every day, bananas and ghee and rice and wheat, and grew fat like a street side sacked bull. సో రోజు అతను తన ఆకలిని ఎలా తీర్చుకున్నాడంటే బనానాస్, గీ అండ్ రైస్ అండ్ వీట్ అలా బాగా తిని 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 లావుగా తయారయ్యాడు అనమాట. గ్రూ ఫ్యాట్ లైక్ ఏ స్ట్రీట్ సైడ్ సాక్రెడ్ బుల్, అంటే మనకి వీధుల్లో ఉన్నటువంటి బసవన్న అంటాం కదా, అలాగా వీధి సైడ్ ఉన్నటువంటి ఒక సాక్రెడ్ బుల్, సాక్రెడ్ అంటే పవిత్రమైనటువంటి ఎద్దుతో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి, సో అతను ఫ్యాట్ గా తయారు కాబట్టి తనని పవిత్రమైనటువంటి ఒక ఎద్దుతో కంపేర్ చేస్తున్నారు అనమాట, అంటే బాగా లావ్ అయిపోయాడు. వన్ బ్రైట్ డే ఏ థీఫ్ బ్రోక్ ఇంటూ ఏ రిచ్ మర్చెంట్స్ హౌస్. సో ఒక రోజు ఏం జరిగిందంటే బ్రైట్ డే, సో ఎప్పుడన్నా మనం ఏమంటాం ఒక మిడ్ నైట్ దొంగలు పడ్డారంటే, ఇక్కడ బ్రైట్ డే బాగా తెల్లవారిలా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అనుకోవచ్చు. ఏ థీఫ్ ఒక దొంగ ఒక ఇది మర్చెంట్ ఇంట్లో అంటే వ్యాపారి ఇంట్లో పడ్డాడనమాట. హీ హ్యాడ్ మేడ్ ఏ హోల్ ఇన్ ద వాల్ అండ్ స్నేక్డ్ ఇన్, అండ్ యాజ్ హీ వాస్ క్యారింగ్ అవుట్ హిజ్ లూట్ ద వాల్ ఆఫ్ ద ఓల్డ్ హౌస్ కొలాప్స్డ్ ఆన్ హిజ్ హెడ్ అండ్ కిల్డ్ హిమ్ ఆన్ ద స్పాట్. సో ఒక దొంగ ఒక వాల్ కి హోల్ చేసుకొని లోపలికి స్నీక్ అంటే సీక్రెట్ గా ఎంటర్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత అతను ఏమైతే తీసుకోవాలో అన్ని తీసుకున్నాడు. క్యారింగ్ అవుట్ హీస్ లూట్ అంటే అక్కడ దొంగలించింది అనమాట. సో అదంతా తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఏమైందంటే అతని మీద ఆ వాల్ పడిపోయి అతను అక్కడికక్కడే చనిపోయాడు. His brother ran to the king and complained, Your Highness, when my brother was pursuing his ancient trade, a wall fell on him and killed him. So అప్పుడు వాళ్ళ బ్రదర్, అంటే ఎవరు బ్రదర్ ఇక్కడ దొంగ ఉంటారు కదా, మనం దొంగ పడిపోయాడు అట్లా చనిపోయాడు అనగానే అబ్బా పోనీలే అదంతా బంగారం అదంతా మిగిలిపోయింది అందరూ కూడా సంతోషించుంటారు అనుకుంటారు కదా, కానీ ఇది ఫూల్స్ కింగ్డమ్, ఇక్కడంతా మనం అనుకున్న దానికి వెరైటీగా జరుగుతుంది. సో ఏం జరిగిందంటే ఆ థీఫ్ యొక్క బ్రదర్ ఉంటాడు కదా, అతను పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మై బ్రదర్ వాజ్ పర్సూయింగ్ హిజ్ ఏన్షియంట్ ట్రేడ్. సో ఎప్పుడైతే మా బ్రదరు మా యొక్క ఏన్షియంట్ ట్రేడ్ అంటే మా యొక్క సనాతన ట్రేడ్ బిజినెస్ వ్యాపారం అంటే మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఆ వ్యాపారాన్ని తను కంటిన్యూ చేస్తున్నాడో అప్పుడు వాల్ ఫెల్ ఆన్ హిమ్ అండ్ కిల్డ్ హిమ్, ఒక గోడ పడిపోయి అతను చనిపోయాడు. చూడండి, అంటే అది వాళ్ళ బిజినెస్ అంటది.
ఓకే, వాళ్ళ చేసేటటువంటి పని అంటే అది వాళ్ళ తాతల కాలం నుంచి వస్తుందంట. దిస్ మర్చెంట్ ఈజ్ టు బ్లేమ్, he should have built a good strong wall. సో ఈ మర్చెంట్ నేను బ్లేమ్ చేస్తున్నాను, అతను ఒక స్ట్రాంగ్ వాల్ కట్టుకో ఉండాల్సింది, గుడ్ అండ్ స్ట్రాంగ్ వాల్. యు మస్ట్ పనిష్ ద రాంగ్ డూయర్ అండ్ కంపెన్సేట్ ద ఫ్యామిలీ ఫర్ దిస్ ఇన్జస్టిస్. సో ఖచ్చితంగా మీరు ఈ రాంగ్ డూయర్ ఎవరైతే తప్పు పని చేశాడో అతన్ని మీరు పనిష్ చేయాలి, అండ్ ఈ ఫ్యామిలీకి, మా బ్రదర్ చనిపోయారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి మీరు కంపన్సేట్ అంటే ఏదో ఒక పరిహారం ఇప్పించాలి. ఓకే, ఈ అన్యాయానికి అని అడుగుతున్నారు. సో ఏది అన్యాయమో చూడండి. ద కింగ్ సెడ్, జస్టిస్ విల్ బి డన్, డోంట్ వరీ, అండ్ at once summoned the owner of the house. సో న్యాయం జరుగుతుంది మీకు, నువ్వేం భయపడొద్దు అని ఇమ్మీడియట్ గా వన్స్ సమ్మౌండ్ మీన్స్ కాల్డ్ ఫర్. సో ఇమ్మీడియట్ గా అతన్ని పిలిపించారనమాట. ఎవరిని? హౌస్ ఓనర్ ని పిలిపించారు. ఓకే, సో చూడండి అది ఫూల్స్ కింగ్డమ్ అంటే. సో ఇప్పుడు ఆ ఓనర్ వచ్చిన తర్వాత ఏమవుతుందో చూడండి. When the merchant arrived, the king questioned him, what's your name? సో మర్చెంట్ వచ్చిన తర్వాత నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు సచ్ అండ్ సచ్ యువర్ హైనెస్. సో అతని పేరు ఏం చెప్పారంటే సచ్ అండ్ సచ్, అంటే ఏదో ఒక పేరు చెప్పారు అనమాట అక్కడ. ఓకే, వర్ యూ అట్ హోమ్ వెన్ ద డెడ్ మ్యాన్ బర్గ్లర్డ్ యువర్ హౌస్? సో ఈ చనిపోయినటువంటి వ్యక్తి మీ ఇంట్లోని, బర్గ్లర్డ్ మీన్స్ రాబ్డ్, మీ ఇంట్లో దొంగతనం చేస్తున్నప్పుడు నువ్వు ఉన్నావా మీ ఇంట్లోనే అని అడిగాడు అనమాట. ఎస్ మీ లార్డ్, హీ బ్రోక్ ఇన్ అండ్ ద వాల్ వాస్ వీక్, ఇట్ ఫెల్ ఆన్ హిమ్. అవును మహారాజా, నేను ఉన్నాను, అతను మా ఇంట్లో మా ఇంట్లో చొరబడ్డాడు, అండ్ మా వాల్ అనేది చాలా వీక్ గా ఉండడం వల్ల అది అతని పైన పడి అతను చనిపోయాడు. ద అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ. సో నెక్స్ట్ one, the accused pleads guilty. Your wall killed this man's brother. You have murdered a man. We have to punish you. So the accused pleads guilty. కాబట్టి ఇతను చాలా గిల్టీగా, అంటే వాళ్ళ బ్రదర్ చనిపోయాడు అండ్ నువ్వు వాళ్ళ బ్రదర్ ని చంపేశావు అని అతను చెప్తున్నాడు. యూ హ్యావ్ మర్డర్డ్ ఏ మ్యాన్, నువ్వు ఒక మనిషిని చంపేశావు. వీ హ్యావ్ టు పనిష్ యూ, కాబట్టి ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ అనేది ఇవ్వాలి మేము అని చెప్పాడు. లార్డ్ సెడ్ ద హెల్ప్లెస్ మర్చెంట్, ఐ డిడెంట్ పుట్ అప్ ద వాల్, ఇట్స్ రియల్లీ ద ఫాల్ట్ ఆఫ్ ద మ్యాన్ హూ బిల్ట్ ద వాల్. ఓ మై గాడ్, మై లార్డ్, అసలు ఏమనుకుంటున్నారు, నేను కట్టలేదు ఆ గోడని, ఇది నా తప్పు కాదు, అసలు ఇది ఎవరిదంటే ఎవరైతే ఆ గోడ కట్టారో అతని తప్పు అంటున్నాడు. హీ డిడెంట్ బిల్డ్ ఇట్ రైట్, యూ షుడ్ పనిష్ హిమ్. సో అతను ఈ వాల్ కరెక్ట్ గా కట్టలేదు కాబట్టి అది పడిపోయింది, కాబట్టి నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే నాకు కాదు, ఆ వాల్ కట్టినటువంటి వ్యక్తికి ఇవ్వాలి నువ్వు పనిష్మెంట్ అని చెప్తున్నాడు. హూ ఈస్ దట్ ఆస్క్డ్ ద కింగ్. మై లార్డ్, మిలాడ్ అంటే సరిపోతుందండి బాగా ప్రొనౌన్సియేషన్. మిలాడ్, దిస్ వాల్ వాజ్ బిల్ట్ ఇన్ మై ఫాదర్స్ టైమ్, ఐ న్యూ ద మ్యాన్, హీ ఈస్ అన్ ఓల్డ్ మ్యాన్ నౌ, హీ అలైవ్స్ నియర్ బై. మిలాడ్, ఆ వాల్ కట్టింది మా నాన్నగారి కాలంలో, అతను నాకు బాగా తెలుసు, అతను మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు, కాకపోతే అతను ఇప్పుడు చాలా ముసలివాడు అయిపోయి ఉన్నాడు అని చెప్పాడు. ద కింగ్ సెంట్ అవుట్ మెసెంజర్స్ టు బ్రింగ్ ఇన్ ద బ్రిక్లేయర్ హూ హ్యాడ్ బిల్ట్ ద వాల్. సో బ్రిక్లేయర్ మీన్స్ మేసన్, MASON. మేసన్ మీన్స్ బిల్డర్. ఓకే, మేస్త్రి అంటాం కదా తెలుగులో, ఇల్లులు కట్టే మేస్త్రి అంటాం కదా, సో మేస్త్రి అనమాట. సో అతన్ని పిలిపించమని చెప్పి మెసెంజర్స్ ని పంపించారనమాట, ఎవరైతే ఆ ఇల్లు కట్టాడో అతన్ని. దే బ్రాడ్ హిమ్ టైడ్ హ్యాండ్ అండ్ ఫుట్. సో కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని తీసుకొచ్చారు వీళ్ళు. యూ దేర్, డిడ్ యూ బిల్డ్ దిస్ మ్యాన్స్ వాల్ ఇన్ హిజ్ ఫాదర్స్ టైమ్? సో ఫాదర్ నాన్నగారి టైంలో మీరు ఈ వాల్ అనేది కట్టారా అని అడిగారు అనమాట. ఎస్ మీ లార్డ్, ఐ డిడ్. వాట్ కైండ్ ఆఫ్ ఎ వాల్ ఈస్ దిస్ దట్ యూ బిల్ట్? సో అతను ఏమన్నాడంటే అవును మహారాజా నేనే కట్టాను అని ఒప్పుకున్నాడు అనమాట. సో అసలు ఎలాంటి గోడ కట్టావయ్యా నువ్వు? ఇట్ హ్యాస్ ఫాలన్ ఆన్ ఎ పూర్ మ్యాన్ అండ్ కిల్డ్ హిమ్. చూడు, ఒక అమాయకుడి మీద పడిపోయి ఈ వాల్ అతను చనిపోయాడు, ఇప్పుడు అమాయకుడు అంట దొంగ. యూ హ్యావ్ ఎ మర్డర్డ్ హిమ్, యూ హ్యావ్ టు పనిష్ యూ బై డెత్. సో నువ్వు అతన్ని చంపేశావు కాబట్టి నీకు ఖచ్చితంగా చావుని పనిష్మెంట్ గా ఇవ్వాలి నేను అని చెప్పాడనమాట. Before the king could order the execution, the poor bricklayer pleaded,
ప్లీజ్ లిసన్ టు మీ బిఫోర్ యూ గివ్ యువర్ ఆర్డర్స్. మహారాజా ఒక్కసారి నేను చెప్పేది వినండి మీరు మీ ఆర్డర్ ఇచ్చే ముందు అనేసి అరిచాడు అనమాట. ఎవరు? ఈ బ్రిక్లేయర్. ప్లీడెడ్ మీన్స్ రిక్వెస్టెడ్. ఎప్పుడు? బిఫోర్ ద కింగ్ కుడ్ ఆర్డర్ ద ఎగ్జిక్యూషన్ మీన్స్ బ్రింగ్ ఇన్ టు ద యాక్షన్. సో ఆ పని చేయడానికి ఆర్డర్ వేసే ముందే అతను ఒక్కసారి రిక్వెస్ట్ అడిగాడు, నేను చెప్పేది వినండి మహారాజా అని. ఇట్స్ ట్రూ ఐ బిల్డ్ దిస్ వాల్ అండ్ ఇట్ వాజ్ నో గుడ్. సో అవును నేనే ఆ వాల్ కట్టాను, అది సరిగా లేదు. బట్ దట్ వాజ్ బికాస్ మై మైండ్ వాజ్ నాట్ ఆన్ ఇట్. సో అవును ఎందుకు అలాగైంది అని అంటే నా మైండ్ ఆ రోజు సరిగా లేదు, ఆ పనిలో అసలు నా మైండ్ లేదు. ఎందుకంటే ఐ రిమెంబర్ వెరీ వెల్ ఏ డాన్సింగ్ గర్ల్ హూ వాజ్ గోయింగ్ అప్ అండ్ డౌన్ దట్ స్ట్రీట్ ఆల్ డే విత్ హర్ యాంక్లెట్స్ జింగ్లింగ్. సో ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఒక డాన్సింగ్ గర్ల్ ఆ దారిలో అలా వెళ్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది, వెళ్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. సో అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్ తన యొక్క యాంక్లెట్స్ జింగ్లింగ్ మీన్స్ సౌండ్ ఆఫ్ ద యాంక్లెట్స్. సో ఆ సౌండ్ గల్ 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 అని వస్తుంది కదా, ఆ సౌండ్ వినడం వల్ల నా మైండ్ అనేది డిస్టర్బ్ అయింది. అండ్ ఐ కుడెంట్ కీప్ మై ఐస్ ఆర్ మై మైండ్ ఆన్ ద వాల్ ఐ వాస్ బిల్డింగ్. సో నేను అప్పుడు ఆ టైంలో ఈ వాల్ పైన కానీ అండ్ ఆ వాల్ పైన నా మైండ్ కానీ అంటే నా కాన్సన్ట్రేషన్ కానీ నా ఐస్ కానీ పెట్టలేకపోయాను, అంటే కంప్లీట్ గా డైవర్ట్ అయ్యాను ఆ అమ్మాయి వల్ల. యూ మస్ట్ గెట్ ద డాన్సింగ్ గర్ల్, ఐ నో వేర్ షీ లివ్స్. సో మీరు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి ఆమెకు పనిష్మెంట్ ఇవ్వండి, నాకు తెలుసు ఆమె ఎక్కడ ఉంటుందో అని చెప్పాడు అనమాట. యు ఆర్ రైట్, ద కేస్ డీపెన్స్. అవును ఈ కేసు చాలా డీప్ గా ఉంది అసలు. we must look into it. ఖచ్చితంగా దీన్ని మనం జాగ్రత్తగా పరీక్షించాలి అని చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు జడ్జ్ సచ్ కాంప్లికేటెడ్ కేసెస్. ఓ మై గాడ్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేసెస్, ఇది అందరూ కూడా దీన్ని డీల్ చేయలేరు. ఓకే సో నేను చాలా తెలివైన వాడిని కాబట్టి నేను డీల్ చేస్తున్నాను. లెట్ us గెట్ దట్ డాన్సర్ వేర్ ఎవర్ షీ ఈస్. సో ఆమె ఎక్కడుందో ఇమ్మీడియట్ గా నా ముందుకు తీసుకురండి అని ఆర్డర్ వేశాడు కింగ్. ద డాన్సింగ్ గర్ల్ నౌ an old woman came trembling to the court. సో ఆ డాన్సింగ్ ఉమెన్ ఇప్పుడు ఎలా ఉంది, బాగా ఓల్డ్ అయిపోయింది అనమాట. ఆమె కోర్టులోకి వచ్చింది. ఎలాగా? ట్రెంబ్లింగ్, బాగా షివరింగ్. ట్రెంబ్లింగ్ అంటే వణికిపోతుంది అనమాట, అలా ముస్లాం అయిపోయింది కదా అందుకు. Did you walk up and down that street many years ago while this poor man was building a wall? Did you see him? సో నువ్వు ఇతను అక్కడ ఆ స్ట్రీట్ లో వాల్ కడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ స్ట్రీట్ లో అలా ఇలా తిరిగావా, నువ్వు ఇతను చూసావా అప్పుడు అని చెప్పాడు అనమాట, అడిగాడు కింగ్. ఎస్ మిలార్డ్ ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. సో ఆమె కూడా చాలా నిజాయితీగా అవును నాకు బాగా గుర్తుంది, నేను చూశాను అని చెప్పింది అనమాట. So you did walk up and down with your anklets jingling. You were young and you distracted him. So he built a bad wall. So నువ్వు ఆ రోజు అలా నడిచావు అండ్ నీ యాంక్లెట్స్ జింగ్లింగ్ సౌండ్ చేసుకుంటూ నడిచావు అనమాట. అంటే ఆ సౌండ్ చేసుకుంటూ నడిచావు, నీ యాంక్లెట్స్ వాళ్ళ గొలుసులు సౌండ్ చేసుకుంటూ నడిచావు. యు ఆర్ యంగ్, నువ్వు అప్పట్లో బాగా వయసులో ఉన్నా అంటే యంగ్ గా ఉన్నావు కాబట్టి. అండ్ యూ డిస్ట్రాక్టెడ్ హిమ్, నువ్వు అతన్ని చాలా డిస్టర్బ్ చేశావు. సో అందుకే అతను ఇంత బ్యాడ్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేశాడు అని చెప్పాడు అనమాట. ఇట్ హ్యాస్ ఫాలన్ ఆన్ ఏ పూర్ బర్గ్లర్ అండ్ కిల్డ్ హిమ్. సో చూడు నీ వల్ల ఒక అమాయకపు దొంగ మీద ఇది పడి అతను చనిపోయాడు. యూ హ్యావ్ కిల్డ్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్, యూ విల్ హ్యావ్ టు బి పనిష్డ్. సో నువ్వు ఒక అమాయకుణ్ణి చంపేశావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది తీసుకోవాలి. She thought for a minute and said, "Milord, wait, I know now why I was walking up and down the street." సో అప్పుడు ఆమె ఏమనిందంటే, మిలాడ్ ఒక్క నిమిషం ఆగండి, ఆ రోజు నేను ఎందుకు అన్ని సార్లు తిరిగానో నీకు చెప్పాలి కదా, నాకు బాగా గుర్తుంది. ఐ హ్యాడ్ గివెన్ సమ్ గోల్డ్ టు ద గోల్డ్ స్మిత్ టు మేక్ సమ్ జ్యువెలరీ ఫర్ మీ. సో నేను బంగారు తయారు చేసి అతనికి కొద్దిగా బంగారు ఇచ్చాను, నాకు బంగారు ఆభరణాలు తయారు చేసి పెట్టమని అప్పుడు అతనికి ఇచ్చాను. గోల్డ్ స్మిత్ మీన్స్ ద పర్సన్ హూ కెన్ మేడ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. సో అతనికి ఇచ్చాను నేను.
హీ వాజ్ ఎ లేజీ స్కౌండ్రల్, అతను ఒక చాలా సోమరిపోతు. హీ మేడ్ సో మెనీ ఎక్స్క్యూజెస్, సెడ్ హీ వుడ్ గివ్ ఇట్ నౌ అండ్ హీ వుడ్ గివ్ ఇట్ దెన్ అండ్ సో ఆన్ ఆల్ డే. సో మనం టైలర్ దగ్గర బట్టలు ఇచ్చి వాళ్ళు ఎలా చెప్తారు మనకు, ఆ పొద్దునకి ఇచ్చేస్తాను, ఒక గంటలో అట్లా పోయి రండి ఇచ్చేస్తాను, సాయంత్రానికి ఇచ్చేస్తాను, రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాను చెప్తారు కదా. అలాగే ఇతను కూడా నన్ను ఆ రోజంతా తిప్పుకున్నారు, ఇదో ఇప్పుడు ఇచ్చేస్తాను మళ్ళీ ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను మళ్ళీ ఇస్తాను, ఆ రోజంతా నన్ను తిప్పించుకున్నాడు. హీ మేడ్ మీ వాక్ అప్ అండ్ డౌన్ టు హిజ్ హౌస్ ఎ డజన్ టైమ్స్. సో అతను నన్ను 12 అంటే డజన్ టైమ్స్ అంటే ఇక్కడ 12 అనే కాదు, చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అని, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్ట్రీట్ లో నడిచేలా చేశాడు అతను. కాబట్టి మీరు ఒక్కసారి నా వాదన వినండి, నేను దానివల్ల అన్నిసార్లు నడిచాను. దట్ వాజ్ వెన్ దిస్ బ్రిక్లేయర్ సామి. సో అప్పుడే ఈ బ్రిక్లేయర్ అంటే ఎవరైతే ఇల్లు కడుతున్నారో అతను నన్ను చూశాడనమాట. ఓకే, అండ్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ మిలాడ్, ఇట్స్ ద డామ్డ్ గోల్డ్ స్మిత్స్ ఫాల్ట్. సో ఇది నా తప్పు కాదు మిలాడ్, ఇది ఆ బంగారు పని చేసేటటువంటి పర్సన్ పని. ఓకే, సో కాబట్టి ఎవరిని పనిష్ చేయాలి, అతన్ని పనిష్ చేయాలని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో. పూర్ థింగ్, షీ ఈస్ అబ్సల్యూట్లీ రైట్, థాట్ ద కింగ్ weighing the evidence. సో ఎస్, ఈమె చెప్పింది ఖచ్చితంగా నిజమే. కాబట్టి ఇప్పుడు మనము ఎవరిని పిలవాలంటే ఆ గోల్డ్ స్మిత్ ని పిలవాలి అని ఆలోచించారనమాట. weighing the evidence. సో ఇప్పుడు మనకు ఆ ఎవిడెన్స్, ఇంకొక ఎవిడెన్స్ దొరికింది కాబట్టి మనము అతన్ని పిలిపిస్తాం ఇప్పుడు అని అనుకున్నాడు. వీ హ్యావ్ గాట్ ద రియల్ కల్ప్రిట్ అట్ లాస్ట్. లాస్ట్ కి మనకు నిజమైనటువంటి కల్ప్రిట్ అంటే దొంగ ఎవరో తెలిసింది. గెట్ ద గోల్డ్ స్మిత్ వేర్ ఎవర్ హీ ఈస్ హైడింగ్ అట్ వన్స్. సో అతను ఎక్కడ దాక్కున్నా కానీ ఇప్పుడే పట్టి తీసుకురండి అతన్ని అని ఆర్డర్ వేశాడు అనమాట. నెక్స్ట్, the king's bailiffs searched for the goldsmith who was hiding in a corner of his shop. So bailiff means the law officer. So ఈ కింగ్స్ యొక్క బైలిఫ్స్ ఉంటారు కదండి, అంటే పోలీసులు లేదా భటులు సైనికులు. సో వాళ్ళు వెళ్ళి అతన్ని వెతికారు, అతను ఎక్కడున్నా అంటే వాళ్ళ షాప్ లోనే దాంకో ఉన్నాడు. వెన్ హీ హర్డ్ ద అక్యూజేషన్ అగైనెస్ట్ హిమ్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ స్టోరీ టు టెల్. సో అతను ఎప్పుడైతే ఈ అక్యూజేషన్ అంటే ఈ కంప్లైంట్ తన మీద వచ్చినటువంటి నింద ఏదైతే ఉందో దానిని విన్నాడో అప్పుడు ఇమ్మీడియట్ గా అతను తన ఓన్ స్టోరీ, తను ఏం చెప్పాలో ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు. Milord, he said, I am a poor goldsmith. It's true I made this dancer come many times to my door. I gave her excuses because I couldn't finish making her jewelry before I finished the rich merchant's orders. So, Milord, yes, I am a పూర్ గోల్డ్ స్మిత్ అంటే నేను ఒక అమాయకపు బంగారు పని చేసుకునేటువంటి పర్సన్ ని. ఇట్స్ ట్రూ ఐ మేడ్ దిస్ డాన్సర్ కమ్ మెనీ టైమ్స్ టు మై డోర్. చాలా సార్లు ఈవెన్ మా ఇంటి వైపుకి తిప్పించుకున్నాను, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకంటే ఐ గేవ్ హర్ ఎక్స్క్యూజెస్ బికాస్ ఐ కుడెంట్ ఫినిష్ మేకింగ్ హర్ జ్యువెలరీ బిఫోర్ ఐ ఫినిష్డ్ ద రిచ్ మర్చెంట్స్ ఆర్డర్. నాకు ఈమె కన్నా ముందు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. నాకు ఒక రిచ్ మర్చెంట్ అంటే బాగా డబ్బున్నటువంటి ఒక వ్యాపారి ఒక ఆర్డర్ ఇచ్చాడు, మా బంగారు ఆభరణాలు తయారు చేసి ఇవ్వు అనేసి. సో అతని యొక్క ఆభరణాలు తయారు చేయడం బిజీలో నేను ఈమెకి కొంచెం లేట్ చేశాను. ఓకే, ఎందుకు అంటే దే హ్యాడ్ ఏ వెడ్డింగ్ కమింగ్ అండ్ దే వుడెంట్ వెయిట్. సో ఆ మర్చెంట్ కి ఇంట్లో పెళ్లి అనేది ఉందన్నమాట. సో పెళ్లి తొందరపడుతూ ఉందన్నమాట. సో పెళ్లి కాబట్టి అది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను దానికి, అండ్ వాళ్ళని వెయిట్ చేపించలేకపోయాను. యు నో హౌ ఇంపేషెంట్ రిచ్ మెన్ ఆర్. సో మీకు తెలుసు కదా మహారాజా, డబ్బుండే వాళ్ళు ఎంత అసలు ఇంపేషెంట్ అంటే సహనం ఉండదు వాళ్ళకి, త్వరగా చేసి ఇవ్వాలని అంటారు. So who is this rich merchant who kept you from finishing this poor woman's jewelry, made her walk up and down, which distracted this bricklayer, which made a mess of his wall, which has now. సో చూడండి, హూ ఈస్ దిస్ రిచ్ మర్చెంట్, ఎవరు ఇంతగా రిచ్ మర్చెంట్, ఎవరైతే నిన్ను ఈమె యొక్క బంగారు ఆభరణాలు తయారు చేయనీయకుండా ఆపాడో, అండ్ ఎవరైతే ఈమెని అన్నిసార్లు తిప్పించేలా చేశాడో, ఎవరైతే ఈ బ్రిక్లేయర్ ఈ మేస్త్రి ఆలోచనని డైవర్ట్ చేపించాడు, అండ్ హూ మేడ్ మిస్ ఆఫ్ హిజ్ వాల్. సో ఎవరైతే ఈ వాల్ పడిపోయేలాగా చేశారో, అండ్ హూ హ్యాస్ నౌ ఫాలెన్ ఆన్ an innocent man
అండ్ కిల్డ్ హిమ్. కెన్ యూ నేమ్ హిమ్? సో ఎవరైతే ఈ పర్సన్ చనిపోయేలా చేశాడో అతని పేరు నీకు తెలుసా? అతను ఎవరో చెప్పగలవా నువ్వు అని కింగ్ అడిగాడు అనమాట. సో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుందో చూడండి. ఇప్పుడు ఆ మర్చెంట్ ఎవరో చూద్దాం. ద గోల్డ్ స్మిత్ నేమ్డ్ ద మర్చెంట్ అండ్ హీ వాజ్ నన్ అదర్ దాన్ ద ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ద హౌస్ హూజ్ వాల్ హ్యాడ్ ఫాలోన్. సో అసలు ఆ వాల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చున్నారు కదా, సో ఫస్ట్ లో వచ్చారు కదా ఆ ఓనర్, సో ఆ ఇంటి యొక్క అసలైన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనే ఆ మర్చెంట్ అన్నమాట. Now justice had come full circle, thought the king, back to the merchant. So first లో ఏ మర్చెంట్ అయితే వచ్చారో మళ్ళీ అతని దగ్గరికే ఇది వెళ్ళింది. ఓకే, అంటే ద జస్టిస్ హ్యాడ్ కమ్ ఫుల్ సర్కిల్ అంటే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది, మళ్ళీ మొదటికి వచ్చింది, ఎవరి దగ్గర స్టార్ట్ అయిందో అక్కడికే తిరిగి వచ్చింది అని కింగ్ ఆలోచించాడు. అలా ఆలోచించి వెన్ హీ వాజ్ రూడ్లీ సమ్మౌండ్ బ్యాక్ టు ద కోర్ట్ హీ అరైవ్డ్ క్రయింగ్. సో అసలు చాలా రూడ్ గా అతన్ని తీసుకొచ్చారనమాట ఎక్కడికి, కింగ్డమ్ కి, అతని కోర్టుకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ మర్చెంట్ ఇలా అరుస్తున్నారు అనమాట, ఏమని? ఇట్ వాజంట్ మీ బట్ మై ఫాదర్ హూ ఆర్డర్డ్ ద జ్యువెలరీ, హీ ఈస్ డెడ్, ఐఎమ్ ఇన్నోసెంట్. సో మహారాజా అది నేను కాదు, మా నాన్నగారు ఆ బంగారు ఆభరణాలు ఆర్డర్ ఇచ్చింది, యాక్చువల్ గా అతను ఇప్పుడు లేడు, అతను చనిపోయాడు అని చెప్పారనమాట. బట్ ద కింగ్ కన్సల్టెడ్ హిస్ మినిస్టర్ అండ్ రూల్డ్ decisively. It's true, your father is the true murderer, he is dead, but somebody must be punished in his place. So అప్పుడు కింగ్ వాళ్ళ మినిస్టర్స్ ని కన్సల్ట్ అయ్యి అండ్ రూల్డ్ డిసైసివ్లీ మీన్స్ టేక్ ఏ డెసిషన్ క్విక్లీ. సో ఒక ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నారు, ఏమని? ఎస్, మీ నాన్నగారే అసలైన హంతకుడు, కానీ అతను లేడు, ఇప్పుడు చనిపోయాడు, ఎవరో ఒకరి పనిష్మెంట్ ని ఖచ్చితంగా తీసుకోవాలి అతని బదులుగా. యూ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ క్రిమినల్ ఫాదర్ ఆఫ్ యువర్స్, సో హీ ఈస్ ద రిచెస్ as well as his sins. So you have inherited means receiving from the forefathers, అంటే పూర్వీకుల నుంచి మనం రిసీవ్ చేసుకోవడం. సో నువ్వు మీ ఫాదర్ నుంచి ప్రతి ఒక్కటి తీసుకున్నావు కదా, అతని యొక్క ఆస్తులు తీసుకున్నావు, అతని యొక్క సిన్స్ అంటే రాంగ్ డూయింగ్స్ అంటే పాపాలు అనమాట, అతని యొక్క పాపాలను కూడా పంచుకున్నావు. ఐ న్యూ అట్ వన్స్. సో I knew at once, even when I first set eyes on you, that you are at the root of this horrible crime. You must die. So first నిన్ను చూసినప్పుడే నాకు అనిపించింది, నాకు ఎక్కడో తేడా కొట్టిందంట కదా, ఆ విధంగా. సో ఖచ్చితంగా నాకు ఎక్కడో అనిపించింది. I knew at once, even when I first set eyes on you, that you are the root of the horrible crime. నువ్వే ఈ హారిబుల్ క్రైమ్ కి నువ్వే మూలకారకుడు ఏంటవని నాకు తెలుసు, కాబట్టి నువ్వు చనిపోవాల్సిందే ఖచ్చితంగా అని ఆ కింగ్ ఆర్డర్ వేశాడనమాట. ఓకే, సో నెక్స్ట్, and he ordered a new stake to be made ready for the execution. సో అప్పుడు ఇతను ఏమైనా ఆర్డర్ చేశారంటే ఒక కొత్త స్టేక్ మీన్స్ ద వుడెన్ పోస్ట్ వేర్ ఏ పర్సన్ టైడ్ బిఫోర్ బీయింగ్ బర్న్ట్ అలైవ్ యాజ్ పనిష్మెంట్. అంటే ఒక వుడెన్ పోస్ట్ అనమాట, దానికి అంటే చెక్కతో ఒక తయారు చేస్తారు, దానికి ఇతన్ని కట్టేసి అతను బతుకుండగానే కాల్ చేస్తారనమాట. సో దానిని రెడీ చేయమని చెప్పి ఆర్డర్ వేశాడు ఎవరు? కింగ్. As the servants sharpened the stake and got it ready for the final impaling of the criminal, it occurred to the minister that the rich merchant was somehow too thin to be probably executed on the stake. సో యాజ్ ద సర్వెంట్ షార్పెండ్ ద స్టేక్, సో స్టేక్ తయారు చేశారు అండ్ అది రెడీ అయిపోయింది. ఎందుకు? ఫర్ ఫైనల్ ఇంపేలింగ్ ఆఫ్ ద క్రిమినల్. సో ఇంపేలింగ్ మీన్స్ ఫిక్సింగ్. సో క్రిమినల్ ఇంకా దానికి ఫిక్స్ చేయాలన్నమాట, తీసుకువెళ్ళి దాన్ని కట్టేయాల. ఇట్ అక్కర్ టు ద మినిస్టర్. సో అది కట్టేటప్పుడు మినిస్టర్ చూస్తే అది ఏమైందంటే ఆ రిచ్ మర్చెంట్ దానికి సరిపోవడం లేదనమాట, కొద్దిగా థిన్ గా ఉండాడు, అంటే సన్నగా ఉండాడు, అది సరిపోవట్లేదు. సో ఇప్పుడు ఆ స్టేక్ తయారు చేశారు కదా, ఇతన్ని కడుతుంటే అది సరిపోవడం లేదనమాట. మరి ఎలాగా? హీ అపీల్డ్ టు ద కింగ్స్ కామన్ సెన్స్. సో
రాజా మీరే మీ కామన్ సెన్స్ యూజ్ చేసి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి దీనికి అని రాజుని అడిగారు అనమాట. అప్పుడు ద కింగ్ టూ వరీడ్ అబౌట్ ఇట్, అబ్బా అసలు వేస్ట్ అయిపోయింది, తయారు చేసామే ఎలాగా అని కింగ్ చాలా బాధపడ్డాడు అనమాట. వాట్ షల్ వి డూ he said when suddenly it struck him that all they needed to do was to find a man fat enough to fit the stake. సో ఇంకా బాగా ఆలోచించారు ఏం చేయగలుగుతాం మనం, ఏం చేయగలుగుతాం అంటే ఒక్కసారిగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టేక్ కి ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో అంత లావు ఉన్నటువంటి పర్సన్ ని తీసుకొని వస్తే సరిపోతుంది ఇక్కడికి అని ఆలోచించారనమాట. అంటే ఎవడైతే లావుకుంటాడో వాడిని చంపేద్దాం అనేసి. ద సర్వెంట్స్ వర్ ఇమీడియట్లీ సెంట్ ఆల్ ఓవర్ ద టౌన్ లుకింగ్ ఫర్ ఎ మ్యాన్ హూ వుడ్ ఫిట్ ద స్టేక్. సో వెంటనే భటులందరూ కూడా కింగ్డమ్ అంతా వెళ్ళిపోయారు, ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళని తీసుకొని వద్దామని చెప్పి. అండ్ their eyes fell on the disciple who had fattened himself for months on bananas and rice and wheat and ghee. సో కొన్ని నెలలుగా ఈ ఘీ, వీట్, రైస్, బనానాస్ తిని ఎవరైతే లావుగా అయిపోయినాడో మన డిసైపుల్, మన శిష్యుడు ఉన్నాడు కదా, గురువును వదిలేసిన శిష్యుడు, అతను కనిపించాడు అనమాట. వీళ్ళ కంట్లో పడ్డాడు, అతను బాగా లావుగా అయిపోయినాడు ఇప్పుడు. సో ఇమ్మీడియట్ గా అతన్ని తీసుకొచ్చారు ఇప్పుడు. What have I done wrong? I am innocent. I am a sannyasi. He cried. అయ్యో నేను ఒక సన్యాసిని, నేనేం తప్పు చేశాను నాయనా, నేనేం చేయలేదు, నేను చాలా ఇన్నోసెంట్ అని అరుస్తూ వచ్చాడు అతను. That may be true, but it's the royal decree that we should find a man fat enough to fit the stake, they said, and carried him to the place of execution. సో అది నిజమే, నువ్వు అమాయకుడివే మాకు తెలుసు, కానీ ఇది రాయల్ డిక్రీ. డిక్రీ మీన్స్ లా, రాజుగారి ఆజ్ఞ ఇది, రాజుగారి లా ఇది. సో ఏం చెప్పారు, ఎవరైతే ఆ స్టేక్ కి సరిపోతారో అతన్ని, అంత లావుగా ఉన్నటువంటి పర్సన్ ని తీసుకొని రమ్మని రాజుగారు మాకు ఆర్డర్ వేశారు, కాబట్టి నిన్ను తీసుకువెళ్తున్నాము అని అతన్ని ఎక్కడైతే ఆ ఎగ్జిక్యూషన్ అంటే ఆ వర్క్ జరుగుతుందో, పనిష్మెంట్ ఇస్తున్నారో అక్కడికి తీసుకువెళ్లారనమాట. హీ రిమెంబర్డ్ హిస్ వైస్ గురూస్ వర్డ్స్. సో అప్పుడు తన యొక్క గురూస్ వర్డ్స్ గుర్తుకొచ్చాయి అనమాట, వాళ్ళ గురువు గారి వర్డ్స్. ఏమని, దిస్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ ఫూల్స్, యూ డోంట్ నో వాట్ దే విల్ డూ నెక్స్ట్. సో చెప్పారు కదా గురువు గారు, ఇది తెలివి తక్కువ వాళ్ళ యొక్క రాజ్యము, వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారో నీకు తెలియదు అని చెప్పారు కదా. While he was waiting for death, he prayed to his guru in his heart, asking him to hear his cry wherever he was. సో అతన్ని చంపబోయే ముందు మనసులో ఒక్కసారి వాళ్ళ గురువుని ప్రార్థించుకున్నారనమాట. మీరు ఎక్కడున్నా కానీ నా బాధను ఆలకించండి గురువు గారు అనేసి గట్టిగా మనసులో తలుచుకున్నాడు అనమాట. ద గురు సా ఎవ్రీథింగ్ ఇన్ ఏ విజన్. సో గురువు గారికి అది ఎక్కడున్నా కానీ అతనికి తెలిసిపోతుంది అనమాట. సో అతనికి ఉన్నటువంటి ఆ జ్ఞానంతో తెలుసుకునేశాడు. హీ హ్యాడ్ మ్యాజిక్ పవర్స్, అతనికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. హీ కుడ్ సీ ఫార్ అండ్ హీ కుడ్ సీ ద ఫ్యూచర్ యాజ్ హీ కుడ్ సీ ద ప్రెజెంట్ అండ్ ద పాస్ట్. సో అతని మ్యాజికల్ పవర్స్ వల్ల అతను ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ప్రెజెంట్ లో ఏం జరుగుతుంది, దూరంగా ఎక్కడో ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ తను చూడగలుగుతాడు అనమాట. హీ అరైవ్డ్ అట్ వన్స్ టు సేవ్ హిస్ డిసైపుల్ హూ హ్యాడ్ గాట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు సచ్ ఎ స్క్రేప్ త్రూ లవ్ ఆఫ్ ఫుడ్. సో ఎవరైతే ఫుడ్ మీద ఉన్నటువంటి ప్రేమతో వెళ్ళి ఆ ప్రాబ్లంలో, స్క్రేప్ మీన్స్ ఇక్కడ ప్రాబ్లం అనమాట, సచ్ ఏ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంలో ఎవరైతే ఇరుక్కున్నాడో ఆ డిసైపుల్ ని కాపాడడానికి ఒక్కసారిగా వాళ్ళ గురువు గారు వచ్చేసారనమాట. యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్డ్ హీ స్కోల్డెడ్ ద డిసైపుల్ అండ్ టోల్డ్ హిమ్ సంథింగ్ ఇన్ ఏ విస్పర్. సో ఒక్కసారిగా అక్కడ రాగానే వాళ్ళ శిష్యుని తిట్టాడనమాట. నేను చెప్తే నువ్వు విన్నావా అని తిట్టి, అండ్ అతని దగ్గరికి వెళ్ళి, విస్పర్ మీన్స్ స్పీకింగ్ స్లోలీ, సో చిన్నగా ఏదో చోలో చెప్పాడనమాట అతనికి. సో అలా చెప్పిన తర్వాత దెన్ హీ వెంట్ టు ద కింగ్ అండ్ అడ్రస్డ్ హిమ్. సో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు గురుగారు, ఓ వైజెస్ట్ ఆఫ్ కింగ్స్, హూ ఈస్ గ్రేటర్ ద గురు ఆర్ ద డిసైపుల్. సో రాజుగారు, బాగా తెలివైనటువంటి రాజుగారు, మీరు చెప్పండి ఎవరు గొప్ప, గురువు గారు గొప్ప లేదంటే శిష్యుడు గొప్ప అని. ఆఫ్ కోర్స్ ద గురు, నో డౌట్ అబౌట్ ఇట్, వై డు యూ ఆస్క్. అవును గురువు గారే కరెక్ట్, గ్రేట్, నో డౌట్ దాంట్లో, ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని రాజుగారు చెప్పాడు. దెన్ పుట్ మీ టు ద స్టేక్ ఫస్ట్, పుట్ మై డిసైపుల్ టు డెత్ ఆఫ్టర్ మీ. అలాంటప్పుడు ఫస్ట్ నన్ను చంపండి, తర్వాత నా శిష్యుని చంపండి అని గురువు గారు చెప్పాడు అనమాట. సో ఎందుకు అలా చెప్పాడో చూద్దాం.
When the disciple heard this, he understood and began to clamor. So clamor means shout loudly. So ఎప్పుడైతే ఆ డిజైపుల్, ఆ స్టూడెంట్, ఆ శిష్యుడు ఆ గురువు గారు చెప్పింది విన్నారో అప్పుడు ఇమ్మీడియట్ గా అతనికి అర్థమైపోయి, గురువు గారు ఏదో ప్లాన్ చెప్పారు కదా, అది అర్థమైపోయి ఒక్కసారిగా అతను కూడా అరవడం మొదలు పెట్టాడు అనమాట. ఏమని? మీ ఫస్ట్, యు బ్రాట్ మీ హియర్ ఫస్ట్, పుట్ మీ టు డెత్ ఫస్ట్, నాట్ హిమ్. సో ఫస్ట్ నన్ను చంపండి, ఫస్ట్ మీరు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి, కాబట్టి ఫస్ట్ నన్ను చంపండి మీరు అని అడిగాడు. ద గురు అండ్ ద డిజైపుల్ నౌ గాట్ ఇన్ టు ఏ ఫైట్ అబౌట్ హూ షుడ్ గో ఫస్ట్. సో ఇప్పుడు గురువు గారు శిష్యుడు ఇద్దరు ఫైట్ చేసుకున్నారు అనమాట, ఫస్ట్ ఎవరిని చంపాలి, నన్ను 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 అనేసి. ద కింగ్ వాస్ పజిల్ బై దిస్ బిహేవియర్. సో పజిల్ మీన్స్ కన్ఫ్యూజ్డ్. కింగ్ అర్థం కాలేదనమాట, అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు వీళ్ళిద్దరు బిహేవియర్ చూసి. బతకడానికి అందరూ కొట్టుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళేంది చావడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏదో లాజిక్ ఉందని కింగ్ కి అర్థమైంది. హీ ఆస్క్డ్ ద గురు, వై డు యూ వాంట్ టు డై? We chose him because we needed a fat man for this stake. సో అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? మాకు ఈ స్టేక్ కి సరిపడేటువంటి ఒక ఫ్యాట్ పర్సన్ కావాలి, కాబట్టి ఇతన్ని మేము చూస్ చేసుకున్నాము, అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాడు. యూ షుడెంట్ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్, పుట్ మీ టు డెత్ ఫస్ట్, రిప్లైడ్ ద గురు. సో నువ్వు ఇలాంటి క్వశ్చన్ నన్ను అడగకూడదు, ఫస్ట్ నన్ను పెట్టు ఆ స్టేక్ మీద, నన్ను చంపేసి అని గురువు గారు చెప్పారు. వై? there is some mystery here. As a wise man you must make me understand. So why? ఎందుకు అసలు ఇక్కడ ఏదో ఒక మిస్టరీ ఉంది, నువ్వు చాలా తెలియ, యాజ్ ఏ వైజ్ మ్యాన్, సో యూ మస్ట్ మేక్ మీ అండర్స్టాండ్. సో నాకు అర్థమయ్యేలా నువ్వు చెప్పాలి ఖచ్చితంగా, ఓకే, ఎందుకంటే తెలివైన వాడు కదా, నాకు చెప్పు అని చెప్పాడు. విల్ యూ ప్రామిస్ టు పుట్ మీ టు డెత్ ఇఫ్ ఐ టెల్ యూ? ఆస్క్డ్ ద గురు. ఓకే, నేను నీకు సీక్రెట్ చెప్తాను, నువ్వు నాకు ప్రామిస్ చేయి ముందుగానే, నేను చెప్పిన వెంటనే ఫస్ట్ నువ్వు నన్నే చంపుతాను అనేసి ప్రామిస్ చెయ్యి అని అడిగాడు. The king gave him his solemn word. Solemn word means sincere promise. So sincere గా ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా నేను నిన్నే ఫస్ట్ చంపుతాను, చెప్పు సీక్రెట్ అన్నాడు. The guru took him aside out of the servant's earshot and whispered to him. సో ద గురు టుక్ హిమ్ అసైడ్, పక్కకు తీసుకొని వెళ్ళాడు అనమాట. ఎంతవరకు అంటే అవుట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఇయర్ షాట్. ఇయర్ షాట్ మీన్స్ ఇన్ ద రేంజ్ ఆర్ డిస్టెన్స్ ఓవర్ విచ్ వి కెన్ హియర్, అంటే వీళ్ళు వినపడినంత దూరంగా తీసుకొని వెళ్ళాడు అనమాట. ఓకే, సో అంత దూరంగా తీసుకొని వెళ్ళి చెప్పాడు చిన్నగా, డూ యూ నో వై వీ వాంట్ టు డై రైట్ నౌ ద టూ ఆఫ్ అస్? సో ఇప్పుడు మేము ఎందుకు చావాలనుకుంటున్నామో నీకు తెలుసా? వీ హ్యావ్ బీన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ వీ హ్యావ్ నెవర్ ఫౌండ్ ఏ సిటీ లైక్ దిస్ ఆర్ ఏ కింగ్ లైక్ యూ. సో మేము ప్రపంచం అంతా తిరిగాము కానీ ఎక్కడే కానీ నీలాంటి కింగ్ ని అండ్ ఇలాంటి సిటీని మేము చూడనే లేదు. అండ్ దట్ స్టేక్ ఈస్ ద స్టేక్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. సో అక్కడ మీరు తయారు చేస్తున్నారు కదా ఆ ఉరికంబం అంటాం కదా, సో దానిని ఆ స్టేక్, అది నార్మల్ స్టేక్ కాదు, అది స్టేక్ ఆఫ్ గాడ్ ఆఫ్ జస్టిస్, దేవుడు నిర్ణయించినటువంటి స్టేక్ అది. ఓకే, దేవుడు తీర్పు ఇచ్చేటటువంటి స్టేక్ అది. ఇట్స్ న్యూ, ఇట్ హ్యాస్ నెవర్ హ్యాడ్ ఏ క్రిమినల్ ఆన్ ఇట్. సో ఇది కొత్తది, ఇంతవరకు దాని మీద ఏ క్రిమినల్ ని మీరు చంపలేదు. Whoever dies on it first will be reborn as the king of this country. సో ఎవరైతే ఫస్ట్ చనిపోతారో ఈ స్టేక్ మీద వాళ్ళు మళ్ళీ తన నెక్స్ట్ జన్మలో ఈ కంట్రీకి రాజుగా పుడతారు. అండ్ whoever goes next will be the future minister of this country. సో నెక్స్ట్ ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఫ్యూచర్ లో ఈ కంట్రీకి మినిస్టర్ అవుతారు. We are sick of our aesthetic life. సో అసలు మాకు ఈ aesthetic మీన్స్ హెర్మిట్ లైక్, అంటే ఈ సన్యాసి జీవితంతో మాకు అసలు బోర్ కొట్టేసింది. సో అందుకనేసి ఇట్ వుడ్ బి నైస్ టు ఎంజాయ్ అవర్ సెల్స్ యాజ్ ఎ కింగ్ అండ్ మినిస్టర్ ఫర్ ఎ వైల్. సో కొద్ది కాలం మేము ఈసారి జన్మలో అయినా మేము రాజుగా మినిస్టర్ గా పుట్టి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. నౌ కీప్ యువర్ వర్డ్ మై లార్డ్ అండ్ పుట్ అస్ టు డెత్ మీ ఫస్ట్. రిమెంబర్ మీ ఫస్ట్. సో ఇక్కడ మీ ఇప్పుడు నేను చెప్పాను కదా సీక్రెట్, నౌ కీప్ యువర్ వర్డ్ మై లార్డ్. సో మీరు మీ మాట మీద నిలబడండి అండ్ పుట్ మీ టు డెత్, నన్ను చంపండి. మీ ఫస్ట్, రిమెంబర్, నన్ను ఫస్ట్ చంపాలి, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ద కింగ్ వాజ్ నౌ థ్రోన్ ఇన్ టు డీప్ థాట్. సో రాజుగారు బాగా ఆలోచనలో పడిపోయాడు అనమాట ఇప్పుడు.
Okay, he didn't want to lose the kingdom to someone else in the next round of life. సో ఈసారి జన్మలో కూడా తన రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇష్టం లేదనమాట. హీ నీడెడ్ టైం, కాబట్టి ఇప్పుడు అతను కొద్దిగా టైం కావాలి. సో హీ ఆర్డర్డ్ ద ఎగ్జిక్యూషన్ పోస్ట్ పోన్డ్ టు ద నెక్స్ట్ డే అండ్ టాక్డ్ ఇన్ సీక్రెట్ విత్ హిజ్ మినిస్టర్. సో ఆ ఎగ్జిక్యూషన్ అంటే ఆ వర్క్ ని, ఆ యాక్షన్ ని రోజు ఆపేయండి, దీన్ని నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేయని ఆర్డర్ వేశాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు తన మినిస్టర్ ని పిలిచి ఈ విధంగా సీక్రెట్ గా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇట్స్ నాట్ రైట్ ఫర్ us టు గివ్ ఓవర్ ద కింగ్డమ్ టు అదర్స్ ఇన్ నెక్స్ట్ లైఫ్. సో మన నెక్స్ట్ జన్మలో మన కింగ్డమ్ ని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. లెట్ us గో ఆన్ ద స్టాక్ ourselves and we will reborn as a king and minister again. మనమే వెళ్ళి చనిపోతాం ఆ స్టేక్ పైకి వెళ్ళి, మళ్ళీ మనం నెక్స్ట్ జన్మలో కింగ్ అండ్ మినిస్టర్స్ గా మళ్ళీ పుడతాము అని చెప్పాడు. సో ఫూలిష్ కింగ్డమ్, చూసారా? హోలీ మెన్ డు నాట్ టెల్ లైస్ హి సెడ్ అండ్ ద మినిస్టర్ అగ్రీడ్. సో వాళ్ళు నిజంగా సాధువులు, అలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పరు, అసలు వాళ్ళు నిజమే చెప్పారు అని చెప్పాడు అనమాట కింగ్. దానికి మినిస్టర్ కూడా ఒప్పుకున్నాడు, అవునవును అనేసి. So he told the executioners, we will send the criminals tonight. When the first man comes to you, put him to death first. Then do the same to the second man. So అక్కడ ఎవరైతే ఆ వీళ్ళని చంపుతారో ఎగ్జిక్యూషనర్స్, సో వాళ్ళకి ఆర్డర్ వేశాడు కింగ్. ఏమనంటే, ఈ రోజు రాత్రి క్రిమినల్స్ ని పంపిస్తున్నాం, ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళని ఫస్ట్ చంపండి, ఆ తర్వాత సెకండ్ వచ్చే వాళ్ళని కూడా అలాగే చంపండి అని ఆర్డర్ వేశాడు అనమాట. దోస్ ఆర్ మై ఆర్డర్స్, డోంట్ మేక్ ఎనీ మిస్టేక్. సో అవి నేను ఆర్డర్ ఇస్తున్నాను, కాబట్టి మిస్టేక్ చేయకుండా చంపేయండి అని చెప్పాడు. దట్ నైట్ ద కింగ్ అండ్ హిజ్ మినిస్టర్ వెంట్ సీక్రెట్లీ టు ద ప్రిజన్. సో ఆ రోజు రాత్రి వీళ్ళని జైల్లో పెట్టినారు కదా, గురువుని శిష్యుని, ఆ ప్రిజన్ అంటే జైల్లోకి వెళ్ళారనమాట. రిలీజ్డ్ ద గురు అండ్ ద డిసైపుల్ డిస్కస్డ్ themselves as the two and as arranged beforehand with loyal servants were taken to the stack and promptly executed. So released the guru and the disciple, ఇద్దరిని వదిలేశారనమాట. అండ్ డిస్కస్డ్ మీన్స్ వాళ్ళలాగా వేషాలు వేసుకున్నారనమాట. ఓకే, సో వాళ్ళలాగా మారిపోయారు వీళ్ళందరూ కూడా. అంటే ఎవరిలాగా? ఆ బ్రాహ్మిన్స్ లాగా ఈ కింగ్ అండ్ మినిస్టర్ మారిపోయారు అనమాట. డిస్కస్డ్ దెమ్సెల్స్ యాజ్ ద టూ. సో వాళ్ళు వీళ్ళలాగా మేక్ ఓవర్ అయిపోయారు. అండ్ యాజ్ అరేంజ్డ్ బిఫోర్ హ్యాండ్ విత్ లాయల్ సర్వెంట్స్. సో ముందుగా అరేంజ్ చేసుకున్న విధంగానే ఆ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోయి వీళ్ళు లొంగిపోయారు. అండ్ వర్ టేకెన్ టు ద స్టాక్ అండ్ ప్రాంప్ట్లీ ఎగ్జిక్యూటెడ్. సో ఇమ్మీడియట్ గా వాళ్ళకి శిక్ష అనేది వేసేసారనమాట. సో దెన్ when the bodies were taken down to the throne to crows and vultures, the people panicked. సో ఎప్పుడైతే ఆ స్టాక్ నుంచి ఈ డెడ్ బాడీస్ ని కిందకి దించారో టు క్రోస్ అండ్ వల్చర్స్, ఈ వల్చర్స్ క్రోస్ తినడానికి అనేసి, అప్పుడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారనమాట, భయపడ్డారు అనమాట. దే సా బిఫోర్ దెమ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద మినిస్టర్. ద సిటీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. సో కంప్లీట్ సిటీ ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరి బాడీస్ ఉన్నాయి? కింగ్ అండ్ ద మినిస్టర్ డెడ్ బాడీస్ ఉన్నాయన్నమాట. అందరూ ఆశ్చర్యపోయారు. ఆల్ నైట్ దే మోర్న్డ్ అండ్ డిస్కస్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కింగ్డమ్. సో అందరూ మోర్న్డ్ మీన్స్ ఫెల్ట్ సాడ్, అందరూ కూడా బాధలో మునిగిపోయారు. అండ్ మన కింగ్డమ్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఆలోచనలో పడ్డారు. సమ్ పీపుల్ సడన్లీ థాట్ ఆఫ్ ద గురు అండ్ ద డిసైపుల్ అండ్ caught up with them as they were preparing to leave town unnoticed. సో ఎవరికి తెలియకుండా ఆ గురువు డిసైపుల్ వెళ్ళిపోతూ ఉంటే ఎవరికో కొంతమందికి గుర్తొచ్చింది అనమాట, గురువు అండ్ శిష్యులు ఉన్నారు కదా అనేసి వాళ్ళని వెళ్ళి పట్టుకున్నారనమాట. ఓకే, వాళ్ళని పట్టుకొని we people need a king and a minister said someone. సో ఎవరో చెప్పారు, మాకు ఇప్పుడు రాజు అండ్ మినిస్టర్ లేరు. అదర్స్ అగ్రీడ్, పక్కన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. దే బెగ్గడ్ ద గురు అండ్ ద డిసైపుల్ టు బి దేర్ కింగ్ అండ్ దేర్ మినిస్టర్. సో మీరే మాకు గురువు గారు, మీరు కింగ్ గా ఉండండి అండ్ మీ శిష్యులు గారు మినిస్టర్ గా ఉంటారు అనేసి అందరూ ప్రాధేయపడ్డారు. ఇట్ డిడెంట్ టేక్ మెనీ ఆర్గ్యుమెంట్స్ టు పర్సువాడ్ ద డిసైపుల్
but it took longer to persuade the guru. So persuade means convinced. So ఆ శిష్యుణ్ణి కన్విన్స్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ గురువు గారిని ఒప్పించడానికి మాత్రం చాలా టైం పట్టింది అనమాట. ఎందుకంటే మనకు శిష్యుడికి బాగా ఇష్టం కదా కింగ్డమ్ లో ఉండడం అంటే. అండ్ ఇప్పుడేంటి, మినిస్టర్ అంటే లాయల్ లైఫ్ అనమాట, ఎంజాయ్ చేయొచ్చు అని బాగా ఒప్పుకున్నాడు. They finally agreed to rule the kingdom of the foolish king and the silly minister on the condition that they could change all the old laws. So అప్పుడు ఫైనల్ గా వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు, కొన్ని రూల్స్ పెట్టి, మేము అన్ని రూల్స్ అన్ని చేంజ్ చేసేస్తాం ఇక్కడ, మీరు కనుక దానికి ఒప్పుకుంటే మేము కింగ్ అండ్ మినిస్టర్ గా ఉంటామని ఒక కండిషన్ పెట్టారనమాట. సో ఏంటా రూల్స్ చేంజ్ చేయడం? ఫ్రమ్ దెన్ ఆన్ నైట్ వుడ్ అగైన్ బి నైట్ అండ్ డే వుడ్ అగైన్ బి డే అండ్ యూ కుడ్ గెట్ నథింగ్ ఫర్ ఎ డు. ఇట్ బికేమ్ లైక్ ఎనీ అదర్ ప్లేస్. సో ఆ రోజు నుంచి ఆ కింగ్డమ్ లో కూడా రాత్రిపూట రాత్రే, పగటిపూట పగలే. సో ఇంకా ఒక డుడ్డుకి అసలు ఏమీ రాదనమాట. ₹1 ఏమొస్తుంది ఈ రోజుల్లో? సో ఏమీ రాదు ఇంకా ఆ రోజు నుంచి. అండ్ మిగిలిన కింగ్డమ్స్ ఎలా ఉన్నాయో, మిగిలిన ప్లేసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఈ కింగ్డమ్ కూడా తయారైంది అనమాట ఆ రోజు నుంచి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఫూలిష్ కింగ్డమ్. సో కింగ్డమ్, ఓకే, సో ఈ కింగ్డమ్ మనం స్టార్టింగ్ లో టైటిల్ చూడగానే ఏమనుకున్నామంటే మొత్తం ఫూలిష్, అందరూ ఫూల్స్ తో నిండిపోయిందేమో ఈ కింగ్డము అని అనుకున్నాం కదా, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్ అనగానే. సో ఇక్కడ ఎవరు ఫూల్స్ అంటే రాజు గారు అండ్ అతని యొక్క మినిస్టర్ అన్నమాట. ఓకే, సో ఆ మినిస్టర్ గారు ఇక్కడ ఎవరు ఇప్పుడు ఫైనల్ గా? ఈ డిజైపుల్. సో చూడండి, ఫస్ట్ ఆ శిష్యుడు తన యొక్క అత్యాశకు పోయి, మనం ఏదైనా కూడా అత్యాశకు పోకూడదు అనేది కూడా ఇక్కడ మనకు మోరల్ గా ఉందండి. మీరు ఏదైనా కూడా గ్రీడీగా ఫీల్ అయితే, అంటే అత్యాశకు పోయారు అని అంటే ఫైనల్ గా మన చావుకి అది దారి తీస్తుంది. అండ్ గురువు చెప్పిన మాట ఎప్పుడైనా కానీ మనం వినాలి. వాళ్ళు మనకు మంచే చెప్తారు, వాళ్ళు ఎన్నో అనుభవించుంటారు, ఎంతో ఎక్స్పీరియన్స్ తో ఉంటారు, కాబట్టి వాళ్ళ మాట ఖచ్చితంగా మనం వినాలి అనేటువంటి మోరల్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. లేని పక్షంలో మన లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది. సో కాబట్టి మీ గురువులు చెప్పింది, మీ టీచర్స్ చెప్పిన మాట ఖచ్చితంగా వినండి, వాటిని ఫాలో అవ్వండి అనేటువంటి మోరల్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ కన్నడ ఫోక్ టైల్ ఫ్రమ్ ఏకే రామానుజన్స్ ఫోక్ టైల్స్ ఫ్రమ్ ఇండియా. సో ఏకే రామానుజన్స్ రాసినటువంటి ఫోక్ టైల్ అనమాట, కన్నడ పర్సన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెసన్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో చాలా మందికి చూస్తూ ఉన్నారు, చెమటలు గారుతున్నా కానీ ఎందుకు ఫ్యాన్ వేసుకోలేదని డౌట్ రావచ్చు. మీకోసమేనండి, ఫ్యాన్ వేస్తే ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అనే సౌండ్ వస్తుంది కదా మీకు, గజ్ అనేసి. సో అది కూడా రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.